ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన సీనియర్ పొలిటీషియన్. వచ్చే ఎన్నికల్లో దూరంగా ఉంటానని ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు ఆ నేత కుమారుడికి రాజ్యసభ పదవి దక్కింది. దాంతో ఆయన 6 ఏళ్లు ఆ పదవిలో కొనసాగుతారు. కానీ ఇన్నాళ్ళు పెద్ద ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జరుగుతుందా? తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావహులు ఈ సీటు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ నియోజకవర్గంలో ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్. మాజీ సీఎం ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించగానే అందులో చేరి ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలందించారు. 25 ఏళ్ల వయసులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా మంత్రిని కూడా చేశారని అయ్యన్న పాత్రుడు గతాన్ని గుర్తు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం దశాబ్ద కాలం నాటిదని చెబుతుంటారు. గతంలో టీడీపీ ఓటమి చెందినా ఆయన పార్టీని వీడిపోలేదు. అలాగే ప్రతిపక్షంలో ఉంటూ మౌనం పాటించలేదు. తన ఫైర్ బ్రాండ్ వైఖరిని అలాగే కొనసాగించారు. సొంత పార్టీ అయినా నచ్చని విషయం ఉంటే కుండ బద్దలు కొడతారు. ఆయన అంటే పార్టీలో చాలా మంది నేతలకు హడల్. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేందుకు రెడీ అయ్యారు. దాంతో వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగుదేశం పార్టీలో 4.5 దశాబ్దాలుగా అనేక పదవులు నిర్వహిస్తూ వస్తున్న అయ్యన్న పాత్రుడు తన వారసుడు విజయ్కు రాజ్యసభ ఎంపీ పదవిని సాధించారు. ఎంతో పోటీ ఉన్నప్పటికీ అయ్యన్న వైపు అధినాయకత్వం మొగ్గు చూపిందంటే అయ్యన్నకు పార్టీలో ఉన్న గౌరవం అదే అంటున్నారు. అయితే అయ్యన్న కొడుకును 6 ఏళ్ల కాల పరిమితి కలిగిన రాజ్యసభకు ఎంపిక చేశారు. 3 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. నర్సీపట్నంలో టీడీపీ తరపున పోటీ చేసేది ఎవరు అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే అయ్యన్న ఎన్నికలకు దూరం అవుతారని తెలిసిన తెలుగు తమ్ముళ్లు నర్సీపట్నం టికెట్ కోసం ఇప్పటి నుంచే అధినేత దగ్గర లాబింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కానీ అయ్యన్న మాత్రం తమ కుటుంబంలో నుంచి మరొకరు పోటీ చేస్తారనే సంకేతాలను హైకమాండ్ కు పంపినట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. తనకు వయసు అయిపోయిందని చెప్పారు. దాంతో అయ్యన్న నర్సీపట్నం సీటు వదిలేస్తే 2029లో పోటీ చేసేది ఎవరన్నది ప్రశ్న తలెత్తుతోంది. అప్పటికి విజయ్ ఎంపీ పదవీ కాలం 3 ఏళ్లు మాత్రమే పూర్తవుతుంది. దానికి మధ్యలో రాజీనామా చేసి ఎమ్మెల్యేగా అయినా వస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన రాజీనామాకు టీడీపీ హైకమాండ్ ఓకే చెబుతుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అయ్యన్న కాకుండా విజయ్ కాకుండా పార్టీలో వేరే వారికి టికెట్ ఇస్తే అక్కడ బలంగా ఉన్న వైసీపీకి గెలుపు నల్లేరు మీద బండి నడక అవుతుందని అంటున్నారు. పైగా దశాబ్దాలుగా పార్టీని నడిపిస్తున్న అయ్యన్న కుటుంబం సహకారం లేకపోతే గెలవడం కూడా కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడే మరో వాదన సైతం తెరపైకి వస్తుంది. స్పీకర్ అయ్యన్న రెండో కుమారుడు ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్న రాజేష్ ను ఎమ్మెల్యే బరిలోకి దింపుతారా అన్న చర్చ కూడా సాగుతుంది. మరోవైపు ఒకే కుటుంబానికి 2 పదవులు హైకమాండ్ ఇస్తుందా అన్న ప్రశ్నల్ని తెలుగు తమ్ముళ్లు తెరపైకి తెస్తున్నారు. అలా ఇస్తే మిగిలిన నాయకులు ఊరుకుంటారా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఈ విషయంలో చర్చ ఎలా ఉన్నా నర్సీపట్నం సీట్ను అయ్యన్న కుటుంబం వదులుకోదని అంటున్నారు. కానీ ఆయన పోటీ చేయకపోతే మాత్రం నర్సీపట్నంలో ఎన్నో ఏళ్లుగా కాచు కూర్చున్న తెలుగు తమ్ముళ్లు 2029 ఎన్నికల్లో అయిన అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నారు. చూడాలి మరి నర్సీపట్నం సీటు విషయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఎన్నికలకు ముందే తేలుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.